హలో అందరికీ. ఏంటక్కా ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు అని అనుకుంటున్నారా? నేనైతే ఒక చిన్న ప్రాబ్లమ్ ఫేస్ చేశా. అది చిన్నదే. అండ్ నాకైతే యూట్యూబ్ నుంచి మానిటైజేషన్‌కి అప్లై చేసుకోమని మెయిల్ అయితే వచ్చింది. అండ్ నేనసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, చాలా హ్యాపీనెస్ తోటి మానిటైజేషన్‌కి అయితే అప్లై చేసుకున్నాను. మానిటైజేషన్ కూడా యాక్సెప్ట్ చేసింది. చేసిన తర్వాత నాకైతే ఇలా మెయిల్ కూడా వచ్చిందనమాట. ఫస్ట్ అయితే అప్లై చేసుకోమని మెయిల్ వచ్చింది. ఆ తర్వాత నేను వెంటనే అప్లై చేశాను. సో, అప్లై చేసిన తర్వాత మానిటైజేషన్ కూడా యాక్సెప్ట్ అయింది. ఓకే. యూ ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని కూడా మెయిల్ వచ్చింది. సరే ఇంకేంటి ఇప్పటి నుంచి వీడియోస్ మీద వీడియోస్ పెట్టొచ్చులే అని అనుకున్నాను. బట్ ద నెక్స్ట్ డే కూడా కాదు, ఒక 2 డేస్ గ్యాప్ తీసుకొని రీయూజ్డ్ కంటెంట్ అని ఇచ్చాడు. యాక్చువల్లీ మానిటైజేషన్‌కి నేను అప్లై చేసే ముందే నేను ఏమేం వీడియోస్ ఉన్నాయి, రీయూజ్డ్ కంటెంట్ నేను వేరే ఇన్‌స్టా నుంచి తీసినవి, లేకపోతే కొన్ని ఉంటాయి గదా! యూట్యూబ్ నుంచి మళ్ళీ డౌన్‌లోడ్ చేసిన వీడియోస్ అవన్నీ నేను డెలీట్ చేశాను. ఆల్మోస్ట్ కొన్నైతే ప్రైవేట్‌లో పెట్టాను. కొన్ని డెలీట్ చేసేసాను. డెలీట్ చేసిన తర్వాతే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాతే మానిటైజేషన్ యాక్సెప్ట్ చేసింది. యాక్చువల్లీ మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడే వాడు అవన్నీ రివ్యూ చేసి మనకి మానిటైజేషన్ అయితుందా లేదా అనేసి పంపిస్తారు. అప్పుడే రీయూజ్డ్ కంటెంట్ అని రావాలి. కానీ నాకు రాలేదు. సో, నేనింకా అయిపోయిందిలే అనుకున్నాను. బట్ 2 డేస్ తర్వాత వచ్చింది నాకు రీయూజ్డ్ కంటెంట్ అని. అండ్ అసలు ఆ రీయూజ్డ్ కంటెంట్ చూడంగానే ఇంకా ఏమున్నాయి వీడియోస్ అని మళ్ళీ అన్నీ చెక్ చేసుకున్నాననమాట. సో, చెక్ చేసుకున్న తర్వాత నాకేం తెలిసిందంటే, నేను నా పర్సనల్ ఇన్‌స్టా ఉంది కదా! ప్రియాంక దూడల అని. కొన్ని పాత వీడియోస్ అవి నేను అప్లోడ్ చేశాననమాట స్టార్టింగ్‌లో. అంటే ఛానల్ వ్లాగ్స్ కానీ ఏమి అప్లోడ్ చేయనప్పుడు స్టార్టింగ్‌లో అవి అప్లోడ్ చేశాను. సో, వాటి వల్ల ఏమన్నా వచ్చిందేమో రీయూజ్డ్ కంటెంట్ అని అప్పుడు డౌటొచ్చింది. తర్వాత ఈ టెక్ ఛానల్స్ అవన్నీ ఉంటాయి గదా! అవి చూసిన తర్వాత ఇంకా కన్ఫర్మ్ వీటి వల్ల గూడా పడి ఉంటుందిలే అనేసి ఇంకా నేనప్పుడు డెలీట్ చేయలేదు. సో, ఇంకా అవి అలానే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి. సో, ఇప్పుడు నేను డెలీట్ చేసినా పెద్ద లాభం లేదు. ఆల్రెడీ రీయూజ్డ్ కంటెంట్ అనొచ్చింది. మళ్ళీ మనం అప్పీల్ వీడియో పెట్టుకోవాలి అంటే అవి నా వీడియోసే అనేసి అప్పీల్ మళ్ళీ ఒక 5 మినిట్స్ వీడియో పెట్టాలంట. సో, అవి నా వీడియోసే కాబట్టి నేను పెట్టొచ్చు. కానీ ఇంకొక 2, 3 వీడియోస్‌లో కూడా నేను సరిగ్గా చెక్ చేసుకోనందుకో ఏమో షార్ట్స్‌లో నన్ అని షార్ట్స్ పాలిసీ అని ఉంది. నన్ అని ఉన్న వీడియోస్‌కైతే రాలేదు. బట్ షార్ట్స్ పాలిసీ అని ఉంది చూసారా? వాటికి కూడా రీయూజ్డ్ కంటెంట్ పడిందనమాట. అదైతే నేను టెక్ ఛానల్స్ వాళ్ళవి చూసి తెలుసుకున్నాను. అవి నేను డెలీట్ చేయలేదు కాబట్టి ఉంది. నేను మాక్సిమం చాలా వరకు డెలీట్ చేసిన తర్వాతే మానిటైజేషన్‌కి అప్లై చేశాను. అయిపోయింది అని అనుకునే లోపే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. సో, అప్పీల్ వీడియో పెట్టి కూడా పెద్ద లాభం ఏమి ఉండదు అని అనిపించింది మాక్సిమం. అండ్ ఇంకా నేను వెయిట్ చేయాల్సిందే. వాడైతే ఒక 3 మంత్స్ టైం ఇచ్చాడు. 3 మంత్స్ అంటే నాకు డిసెంబర్ 14th రోజు వచ్చింది కదా! రీయూజ్డ్ కంటెంట్ మెయిల్. సో, ఇప్పుడు నేను డిసెంబర్ నుంచి మార్చ్ 15th వరకు వెయిట్ చేయాలి. ఇంకోటి నేను కొన్ని డెలీట్ చేయనివి కొన్ని ప్రైవేట్‌లో పెట్టుకున్న తర్వాత అప్లై చేశాననమాట. సో, నాకు అక్కడ కూడా ఏం రెస్ట్రిక్షన్ రాలేదు. మొత్తం అయిపోయిన తర్వాత మెసేజ్ రావడం ఏంటి? నాకైతే అసలు షాక్ అనమాట. అండ్ ఇంక నేను ఏం చేయలేక ఇంక వెయిట్ చేయాల్సిందే మార్చ్ 15th వరకు. అండ్ ఈ రీయూజ్డ్ కంటెంట్ రావడం వల్ల కూడా వ్యూస్ కొంచెం తగ్గిపోతాయంట. బట్ తగ్గినాయి కదా అనేసి మళ్ళీ వీడియోస్ చేయకపోవడం అలాంటివైతే ఉండొద్దు. చేస్తూనే ఉండాలి. అండ్ నేను కూడా నా బెస్ట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తా ఇప్పటి నుంచి. యాక్చువల్లీ రీయూజ్డ్ కంటెంట్ మనవి పెట్టుకున్నా కూడా కొంచెం ప్రాబ్లమే ఉంది. యాక్చువల్లీ యూట్యూబ్ నుంచి చాలా అంటే చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారనమాట ఈ మధ్య. ఓన్ కంటెంట్ చేయాలి ఇంకా ఇప్పటి నుంచి అయితే. అండ్ వీడియో అయితే కొంచెం అన్నా హెల్ప్ఫుల్ అవుతుంది కొంతమంది నన్ను వీడియో చూసే వాళ్ళకి అనేసి అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా వీడియోస్ రావట్లేదని కూడా అనుకుంటున్నారు కదా! కొంచెం బిజీగా ఉండి అక్కడ ఇక్కడ తిరగడం వల్ల కూడా నేను వీడియోస్ చేయలేకపోయాను. అండ్ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్‌గా చేయాలి. అండ్ ఇంకా మానిటైజేషన్ గురించి చెప్పాను కదా! నాకైతే షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అయిందనమాట. నేను అవి ప్రైవేట్‌లో పెట్టుకున్న తర్వాత కొన్ని డిలీట్ చేసిన తర్వాతే అప్లై చేశాను. సో, నాకు షార్ట్స్ నుంచి మానిటైజేషన్ అయింది. ఇంకా చెప్పలేను అప్పుడు మెయిల్ వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నానో, మళ్ళీ రీయూజ్డ్ వచ్చిన తర్వాత అంత డల్ అయిపోయాననమాట. సో, వీడియో అయితే హెల్ప్‌ఫుల్ అనే అనుకుంటున్నాను. ఉంటా. బాయ్.